Dr.Vijay Bhasker, Chairman, Ethics Committee, Clinical Research and Trials, Orthopedic Surgeon. ఈరోజు మనం కీళ్ళ మార్పిడి జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీ గురించి చర్చించుకుందాం. కామన్గా ప్రజల్లో వింటూ ఉంటాం జాయింట్ రీప్లేస్మెంట్. ఇది మనకి ఈ మధ్యకాలంలో యంగ్స్టర్స్ కూడా సర్జరీ చేయాల్సి వస్తుంది. ఎందుకు ఈ యొక్క సర్జరీ ఓల్డ్ ఏజ్లో కామన్గా చేస్తామంటే కీళ్ళు అరిగిపోవడం, ఇంజిన్లో బేరింగ్ ఎలా అయితే అరిగిపోతుందో అలాగే మనకు బాడీలో ఉండే అన్ని జాయింట్స్ అరుగుదలకు లోనవుతాయి. అందులో ముఖ్యంగా నీ హిప్ జాయింట్స్ ఎక్కువగా బరువుతో కూడిన ఫంక్షనల్ యాక్టివిటీ ఉంటుంది కాబట్టి ఈ యొక్క హిప్ నీ అంటే మోకాలును 20 జాయింట్లు ఎక్కువగా అరగడానికి ఆస్కారం ఉంటుంది. సో తద్వారా మనం వాటికి ఆల్టర్నేట్గా ఈ అరుగుదల కూడా 4 స్టేజెస్లో ఉంటుంది. స్టేజ్ 1, 2, 3, 4 అంటే స్టేజ్ 1, 2 సైనోవైటిస్ అంటాం. స్టేజ్ 3 అంటే డీజనరేటివ్ ఆస్టియోఆర్థరైటిస్. స్టేజ్ 4 అంటే మ్యాసివ్ ఆస్టియోఆర్థరైటిస్. సో ఇలా మనం వేరియబుల్ స్టేజెస్లలో కీళ్ళు అరిగిపోవడం ఉంటుంది. అందులో స్టేజ్ 4లో ఈ యొక్క జాయింట్లోని మెత్తటి లిగమెంట్స్, మెనిస్కై, అంతేకాకుండా దానిలో ఉండే పదార్థం మొత్తం అరిగిపోవటం వల్ల ఎముక గట్టి ఎముకలు రాసుకొని ఎముకలు కూడా దెబ్బతినడం, ఎముకలు వంగిపోవడం, కీళ్ళల్లో డిఫార్మిటీ రావడం లాంటి సమస్యలు చూస్తుంటాం. ఇలాంటి సమస్యల్లో నడక నొప్పే కాకుండా నడక వంకరగా నడవలేని పరిస్థితిలో ఉంటుంది, మెట్లెక్కలేని పరిస్థితిలో ఉంటుంది, కింద కూర్చోలేని పరిస్థితిలో ఉంటారు. కాబట్టి ఇలాంటి వారికి జాయింట్ రీప్లేస్మెంట్, ఇంజన్లో ఎలాగైతే బేరింగ్ మారుస్తామో అలాగే ప్రతి జాయింట్లో ఒక ఆర్టిఫిషియల్ రీప్లేస్మెంట్ చేయటం వల్ల వాళ్ళకి నొప్పి లేని స్ట్రైట్ అంటే కాలు సరిగ్గా నిలకడగా నడిచే ఆస్కారం ఉంటుంది. తద్వారా పెయిన్ లేకుండా మిగతా జీవితాంతం వాళ్ళు హ్యాపీగా ఉండే విధంగా చేసే ప్రక్రియని జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీ. సో ఇందులో మనకు హిప్ జాయింట్ రీప్లేస్మెంట్, బాల్ అండ్ జాయింట్ ఉంటే నీలో హింజిడ్ జాయింట్ లాగా మనకు ఉంటుంది. సో దీనిలో మనం వాడే మెటీరియల్ టైటానియం ఉంటుంది, హై డెన్సిటీ ప్లాస్టిక్ మెటీరియల్ ఏదైతే ఉంటుందో వాడడం జరుగుతుంది. అంతేకాకుండా మెటలాన్ ఉంటుంది. మెటల్తో పాటు ఈవెన్ సర్టన్ హై డెన్సిటీ ఫైబర్ను కూడా వాడి ఉంటుంది. అంతేకాకుండా పోర్సిలిన్ కూడా దీనిలో కొన్ని ఇంప్లాంట్స్ ఉన్నాయి. సో చాలా రకాల ఇంప్లాంట్స్, ఇండియన్ ఇంపోర్టెడ్ మెటీరియల్స్తో పాటు చాలా రకాల వ్యక్తులలో ఐఫ్లెక్స్ లాంటివి, లేకపోతే నార్మల్ ఫ్లెక్షన్లో మూమెంట్ రావడానికి కూడా మనకు ఇందులో ఇంప్లాంట్స్ ఉంటాయి. మనం ముఖ్యంగా ఈ రీప్లేస్మెంట్ సర్జరీ చేయడానికి ముందుగా మనం ఆ వ్యక్తి యొక్క జనరల్ కండిషన్, ఏజ్, హార్ట్, లంగ్స్ ఎలా ఉన్నది, ముఖ్యంగా కిడ్నీలు ఎలా ఉన్నాయి చూసుకుంటాం. సో ఈ మూడింటి రక్త పరీక్ష నార్మల్గా ఉన్నప్పుడు ఆ వ్యక్తి యొక్క ఏజ్ని పరిగణలో తీసుకొని, ఎందుకంటే ఏ ఇంప్లాంట్ వేసినా సర్జరీ చేసినా 20 సంవత్సరాలకు మించి దాని లైఫ్ ఉండదు. కాబట్టి మనం యాజ్ ఇట్ ఈస్గా 60+ ఈ సర్జరీ చేయటం వల్ల వాళ్ళకి జీవితాంతం హ్యాపీగా ఉండే విధంగా మనం చేస్తాం. సో ఈ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీకి ముందు క్లినికల్గా ఎగ్జామిన్ చేసుకొని గుండె, ఊపిరితిత్తులు, అలాగే కిడ్నీలు, మూత్రపిండాలు నార్మల్గా ఉన్నప్పుడే యూజువల్గా అదర్ కండిషన్స్ జనరల్ ఫిజిషియన్, అనెస్థెటిస్ట్ క్లినికల్ ఎగ్జామిన్ చేసి తద్వారా ఫిట్గా ఉన్నారు అంటే అప్పుడు ఈ యొక్క జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీ చేయడం జరుగుతుంది. సో జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీలో మనం యూజువల్గా అరిగిపోయిన ఎముకల్ని కొంత వరకు 8 to 9 or 10 వరకు మనం సరైన పద్ధతిలో కట్స్ తీసుకొని ఎముకను నిటారుగా ఉండే విధంగా, అంటే నార్మల్ హ్యూమన్ అనాటమీ పొజిషన్లో ఉండే విధంగా ఆ కట్స్ తీసుకున్న తర్వాత మనం సరైన సైజ్ ఇంప్లాంట్, మెటలాన్ హెచ్డి హై డెన్సిటీ ఫైబర్తో తయారు చేయబడిన మెటీరియల్ మనము బోన్ సిమెంట్ ద్వారా కూర్చోబెట్టడం జరుగుతుంది. తద్వారా అది హింజ్ జాయింట్ లాగా పనిచేయడం జరుగుతుంది. హింజ్ జాయింట్ అంటే ఇలా. సో నీ జాయింట్లో మనం హింజ్ జాయింట్ లాగా దాన్ని బోన్ సిమెంట్ ద్వారా
తా వాటి యొక్క ఇంప్లాంట్స్ మెటలాన్ హై డెన్సిటీ మెటీరియల్‌తో ఉన్న ఇంప్లాంట్స్‌ని మనం వేయటం వలన దాని యొక్క మూవ్‌మెంట్ బావుంటుంది. యాజ్ ఇట్ ఈస్‌గా పరాపరేటివ్, పోస్ట్ ఆపరేటివ్ కేర్ తీసుకుంటూ రికవర్ అయిన తర్వాత సెకండ్ డే నుంచి వారి మోకాళ్ళు మడిపించడం, డీవీటీ ప్రాబ్లమ్స్ రాకుండా ఎర్లీగా ఎక్సర్సైజ్ చేయించడం, వాళ్ళకి కావాల్సొస్తే డీవీటీ సాక్సెస్ వేయటం వల్ల కూడా మనం డెఫినెట్‌లీ ఉపయోగకరంగా ఉంటుంది. ఇలా ఈ యొక్క నీ రీప్లేస్‌మెంట్ గాని, లేకపోతే హిప్ రీప్లేస్‌మెంట్ చేయటం వలన డెఫినెట్‌లీ వారి యొక్క మిగిలిన లైఫ్ కూడా హ్యాపీగా ఉండడానికి చేసే పద్ధతి.